ఎన్నిసార్లు ఉన్నా ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని ఫుడ్ ఏదన్నా ఉందంటే మా శాస్త్రకి ఈ ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న అడిగింది ఫ్రాన్స్ తినాలని ఉంది అని. ఇక ఆగుతాడా కూతురు అడగడమే ఆలస్యం. వెళ్ళిపోయి చక్కగా పెద్ద రొయ్యలు ఉన్నాయంట మార్కెట్లో తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. ఇచ్చి పిల్లకంట కర్రీ చేసి పెట్టు అన్నాడు. ఓకే అని ముందైతే బాగా క్లీన్ చేసుకున్నాను. ఉప్పు పసుపు నిమ్మకాయ అవన్నీ వేసి కొంచెం నీసు వాసన పోయేదాకా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలో మళ్ళీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ఈలోపు మిక్సీ జార్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లిపాయలు, టమాటాలు, అలాగే కొద్దిగా జీడిపప్పు, ఇలా చెక్క లవంగాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద స్టవ్ పెట్టి స్టవ్ మీద నూనె వేసి నూనెలో మనం ఇప్పుడు దాకా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఈ మసాలా ఎంత ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అనమాట. నన్ను అందరూ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అక్క మీకు ఏ కర్రీ అయినా కూడా ఆ స్టీల్ కళాయిలోనే చేస్తారా అని. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి, ఆరోగ్యానికి మంచిది, బాగుంటుంది అంటే మనం అది తప్పకుండా ఫాలో అవుతాం కదా. అందుకని నేను ఏ కర్రీ అయినా దీనిలోనే ప్రిపేర్ చేస్తాను. ఫైనల్గా కర్రీ అంతా రెడీ అయిపోయాక గరం మసాలా, పొడి మసాలా, మనం ఇంట్లో నూరుకున్న పొడి మసాలా వేసి మన గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసి కొత్తిమీర వేసి దింపుకోవడమే. మా శాస్త్రాకి ఇష్టమైన ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ టేస్ట్ చాలా బాగుందంట. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.